పెట్టకపోయినా ఇక్కడే ఉంటాయి. మన తర్వాత వేరే వాళ్ళు ఎవరో వాటిని చూస్తారు. సో మనం చూడటంలోనే తేడా ఉంది తప్ప అవి ఉండటంలో మాత్రం ఏ రకమైన తేడా లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఉన్న వాటిని చూడటం నేర్చుకోవటానికి పనికొచ్చేటువంటి ఒక వేదికగా యూనివర్సిటీని భావించాలని మీ అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక విశాలమైన ప్రాంగణం. మొట్టమొదట ఎవరు రాగానైనా ముందు భయపెడుతుంది. మోర్ దాన్ 500 ఏకర్స్, రోడ్లు ఎంత నడిచినా తరగవు, పెద్ద పెద్ద ఎత్తైన సీలింగులు, దూరంగా ఉండే క్లాస్ బోర్డులు, వినపడినట్టుగా ఉండే ప్రొఫెసర్ల మాటలు అన్నీ కూడా ముందు మనకి చాలా నెగిటివ్గాను, ఇక్కడి నుంచి ఎంత గమ్ముని వెళ్ళిపోదాం అనేటువంటి ఫీలింగ్ ఇచ్చేలాను అనిపిస్తాయి. మందు చేదుగానే ఉంటుంది, ఆసుపత్రి వాసన మనకి సుగంధంలా అనిపించదు, కానీ అది మనకి చాలా ఉపయోగం చేస్తుంది. అదే మనకు ఉపయోగపడుతుంది, మన బాగు చేస్తుంది, మన రిపేర్ చేస్తుంది, మన మళ్ళీ ఆరోగ్యవంతుని చేస్తుంది. అలాగే ఈ ప్రాంతం కూడా మొదట మనని భయపెడుతుంది, కానీ దీన్ని అలవాటు చేసుకోండి, దీన్ని అవగాహనలోకి తెచ్చుకోండి. ఎందుకంటే మనమందరం వేరే వేరే కల్చర్స్ నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తాం. మనకందరికీ ఎలా ఉంటుందంటే మన భాష గొప్పది, మన మాటే గొప్పది, మన మాండలికమే గొప్పది, లేదంటే మన తిండే గొప్పది, మన అలవాట్లే గొప్పవి అనేటువంటి ఒక భావంలో మనం ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే విషయాలను కూడా యాక్సెప్ట్ చేయటం అనేటువంటిది నేర్పటానికే ఈ ప్లేస్ ఉంది. అందుకే దాదాపుగా మోర్ దాన్ 130 కంట్రీస్ నుంచి ఇక్కడికి ఎందుకు జనాన్ని పిలిపిస్తారు, వాళ్ళందరికీ కూడా ఎందుకు ఈ ప్రోగ్రాంలు పెడతారు, వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఎందుకు కలుపుతారు అంటే, ఫస్ట్ అందరినీ కలవటం మూలంగా మీకు చాలా విషయాల మీద మీకుండేటువంటి ఆలోచనలో మార్పు వస్తుంది. కాబట్టి కలవడం మూలంగానే గెలవడం అనేది జరుగుతుంది ఏ మనిషికైనా సరే. సో నేను ముగించే ముందుగా ఒకే ఒక మాట చెప్తాను. ఈ ఆంధ్ర యూనివర్సిటీ సింబల్లోనే ఉంటుంది, తేజస్వినా వధీతమస్తు మా విద్విషామహే అని. సో ఈ తేజస్సుతో కూడినటువంటి విద్య మీ ధీశక్తిని మరింతగా పెంచాలని, అసత్యం నుంచి సత్యం వైపుకి నేర్చుకోవటం మూలంగా మనం అందరం కూడా మృత్యువు నుంచి అమృతత్వం వైపుకి ప్రయాణం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మీ జీవితాల్లో ప్రయాణానికి ఈ విశ్వవిద్యాలయం అనేటువంటిది తొలి మెట్టు కావాలని, ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ ప్రయత్నం ఎక్కడెక్కడికో వెళ్ళాలని. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిజిక్స్ చదువుకోవడం కంటే పోయిటరీ ఎక్కువ రాశాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ఆ లైబ్రరీలో సైన్స్ పుస్తకాల కంటే నేను తెలుగు సాహిత్యం ఎక్కువగా చదివాను. సో నాకు ఏదో